మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నూకేష్ అనకాపల్లి. 2 రోజుల క్రితం హైదరాబాద్లో మహానూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ వాళ్ళు అంశం చేశారు. ఈరోజు ఆ విషయాన్ని ఖండిస్తూ అనకాపల్లిలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఆధ్వర్యంలో ముందుగా ఆర్డీఓ ఆఫీసులో ఉన్న గాంధీ విగ్రహాన్ని పూలమాలలు వేసి మెమోరాన్ని అందిస్తూ, అలాగే మరియు మన అనకాపల్లి ఆర్డీఓ గారికి కూడా వినతిపత్రం అందించి బీఆర్ఎస్ వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఎవరైతే దాడులు చేశారో దాడులకి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. హైదరాబాద్లో ఉన్న మహాన్యూస్ ప్రధాన కార్యాలయం మీద 2 రోజుల క్రితం సమాజం తలదించుకునే విధంగా దాడికి పాల్పడ్డారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అక్కడుండే సమస్యలను బయటికి తీసే పరిస్థితుల్లో జీర్ణించుకోలేని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాన కార్యాలయం మీద దాడులు చేయడమే కాకుండా పనిచేసే ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా చాలా విచక్షణగా వ్యవహరించారు. ఇది చాలా దారుణమైన సంఘటన. దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీని మీద ఆందోళన చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాన్ని ఖండించారు. చాలా మంచి పరిణామం. కానీ ఇటువంటి పరిణామాలను భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే చట్టాలని చాలా కఠినంగా ఉండాలి. ఆ చట్టాలను పార్లమెంట్లో దేశవ్యాప్తంగా ఐజేయు ఇస్తున్న కోరిక మేరకు చర్చ జరగాలి. దీన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కోరుతున్నాను. అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఈరోజు ఈ ఆందోళన చేపట్టడం, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రానున్న కాలంలో ఇటువంటి పరిస్థితులకి ఎవరు తెగపడకుండా ఉండేటట్లు 2 తెలుగు రాష్ట్రాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, చట్టాల్లో నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా జర్నలిస్టులకు భద్రత కల్పించే విధంగా చట్టాలు తీసుకురావాలి. అదేవిధంగా పత్రికలపైన జరుగుతున్న దాడుల విషయంలో కూడా మంచి ఉన్నతమైన చట్టాలు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. హైదరాబాద్లోని మహా టీవీ ప్రధాన కార్యాలయంపై జరిగినటువంటి దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించి దాడికి నిరసనగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహా టీవీ కార్యాలయంపై జరిగినటువంటి దాడిని కేవలం మీడియాపై జరిగిన ఒక దాడిగానే కాకుండా రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.